అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కవితక్క యూట్యూబ్ ఛానల్ని మీరందరూ లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అమ్మతో నేననే యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టిన రోజు నుంచే ఒక వారంలోనే 4K సబ్స్క్రైబర్స్ దాటారు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే కొత్త వాళ్ళు కొంతమంది కూడా కామెంట్ పెట్టినారు, అన్నయ్య నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది అని చెప్పేసి చూడండి అని. ఈ ఈ ఛానల్ ఇప్పుడు నేను పెట్టే వీడియో కింద మీ యూట్యూబ్ ఛానల్ యొక్కతో నాకు కామెంట్ పెట్టండి అమ్మా. నేను ఒకసారి ఓపెన్ చేసి చూసి నెక్స్ట్ డే నుంచి నా వీడియోలలో దాదాపుగా ఎవరైతే నాకు యూట్యూబ్ ఛానల్ నాకు మంచిగా అనిపించిందో, లేదా వీళ్ళు వంట వీడియోలు బాగా చేస్తున్నారు, వీళ్ళు మంచిగా అనిపించిందో వాళ్ళందరి గురించి కూడా నేను నా ఈ ఛానల్లో చెప్తాను. ఓకేనా? చెప్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మీ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను. నాకు ఇంకా బాగా నచ్చితే, నాకు ఇంకా అంటే ఇంకా బాగున్నాయి, వీళ్ళు బాగా చేస్తున్నారు, కష్టపడుతున్నారు నాకు అనిపిస్తే నా ఛానల్ కమ్యూనిటీస్లో మీ వీడియోస్ షేర్ చేస్తాను. సో ఛానల్ కమ్యూనిటీస్లో షేర్ చేయడం ఏంటంటే, నాకు ఒక ఛానల్ ఉంటుంది. నేను కొత్తగా తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నాకు ఒక ఛానల్ ఉందనుకోండి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నోటిఫికేషన్ వెళ్తుంది కమ్యూనిటీస్లో షేర్ చేస్తే. ఆ వంతు హెల్ప్ నేను చేస్తాను. అంటే కొంతమంది అన్నారు, నాకు కవితక్క పరిచయం ఉంది కాబట్టే వాళ్ళకి తెలుసు కాబట్టి హెల్ప్ చేస్తారా అన్నయ్య, మరి మాకు వీళ్ళని చేయరా అని అడుగుతున్నారు. చేస్తాను, దాంట్లో నాకు రూపాయి పోయింది అయితే ఏం లేదు కాబట్టి తప్పకుండా చేస్తాను. యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టుకోవాలనేది అది మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసినా వస్తుంది. మీకు యూట్యూబ్ ఛానల్ మనం ఎలా పెట్టుకోవాలి, ఏంటి, యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, అవంతా కూడా మీకు యూట్యూబ్లోనే ఉంటుంది, ఎక్కడో ఎతకక్కర్లేదు. తెలుగులో కావాలంటే తెలుగులో కూడా చాలామంది పెట్టి ఉన్నారు. మీరు అది చూసి కూడా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే దీనికి కావాల్సింది ఏంటంటే, ఇంట్లో ఉన్న వాళ్ళ సహకారం తీసుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళని సహకరించమని అడగండి. ఇంట్లో ఆడవాళ్ళు వీడియో చేస్తా అంటే, లేదా మగవాళ్ళు వీడియో చేస్తా అంటే ఒకరికొకరు కొంచెం హెల్ప్ చేసుకోండి. అలా చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఇంట్లో ఉంటే, అంటే మీకు మొబైల్ గురించి బాగా ఆపరేటింగ్ చేయడం వచ్చి మొబైల్ని బాగా యూజ్ చేసి వచ్చిన పిల్లలు చాలామంది ఉంటున్నారు, టీనేజ్ పిల్లలు. అలాంటి పిల్లలు ఇంట్లో అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరైనా సరే ఇట్లా వీడియోలు చేద్దాంరా అని అన్నప్పుడు మాత్రమే కుకింగ్ వీడియోస్ అంటే మంచి వీడియోస్ ఏమైనా చేద్దాంరా, ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఇంట్లో కూడా చెప్తే, ఇంట్లో వాళ్ళకి నాన్న ప్లీజ్ మీరు కొంచెం టైము మమ్మీ డాడీకి స్పెండ్ చేయండి. లేదా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న టీనేజ్ పిల్లలు చదువుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో ఏమన్నా అమ్మ ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, ఇట్లా పెట్టుకుంటాను, సైడ్గా చేసుకుంటాను అంటే చదువుతో పాటు అంటే కూడా తల్లిదండ్రులు కొంచెం హెల్ప్ చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే సినిమా పాటలతో షార్ట్ వీడియోస్లో కాకుండా ఫుల్ వీడియోస్ పెట్టేస్తుంటారు. చిన్నపిల్లలతో బాగా చేయిస్తూ ఉంటారు. అదేంటంటే యూట్యూబ్కి కొన్ని ఉంటాయన్నమాట. అంటే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, అవి దాటి చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలతో చేసామనుకోండి, అది చైల్డ్ దాని కింద వెళ్ళిపోతుంది అనమాట ఛానల్. అలా కాకుండా పెద్దవాళ్ళ పక్క నుండి చక్కగా వాళ్ళ పర్యవేక్షణలో ఏదైనా జరుగుతూ ఉండాలి. అలా చేస్తూ ఉండండి. దాంతో పాటుగా మీకు అలా చేస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే ఒక్కరోజు కాకపోయినా ఇంకో రోజుకైనా ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మనం ఏదైనా సరే రాదేమో, మాది ఇంకా రావట్లేదు అని అస్సలు మీరు అనుకోకుండా నెగిటివ్గా ఆలోచించి మాకండి. దీంట్లో మీరు ఒకవేళ రావట్లేదు, కొంచెం టైం పడుతుందంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, మాట్లాడే విధానం వస్తుంది, వంట చేసే విధానంలో ఎలా చెప్పాలో వస్తుంది, రకరకాలుగా వస్తూ ఉంటాయి ఆలోచనలు. సో వాటిని మీరు యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని ఎక్కడా కూడా నిరుత్సాహం పొందొద్దు. నాకు ఛానల్ రావట్లేదు, నాకు ఇంతే అన్నట్టుగా మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, చక్కగా వస్తుందన్నమాట. సో నేను కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ యూట్యూబ్ వాళ్ళకి నేను చెప్పేది అదే, యూట్యూబ్ ఛానల్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. దీన్ని చక్కగా ఉపయోగించుకుంటే మీకు ఎంతో కొంత డబ్బులు అనేవి ఆర్థికంగా మీకు ఉపయోగపడుతుంది. ఇంట్లో ఖర్చుల మందమైనా మీరు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైనా, ఎందుకంటే మీకు చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. ఛానల్ పెట్టుకోవడం కష్టం కాదు, ఛానల్ క్రియేట్ చేసుకోవడం కష్టం కాదు, దానికి డబ్బులు ఖర్చు అవ్వవు. కానీ మీరు చేసే వీడియోస్ని తీయటము, ఎడిటింగ్ చేయటము, వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్ వచ్చేసి యూట్యూబ్ క్రియేట్ అనుకుంటా. యూట్యూబ్ క్రియేట్, దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్.
వైటీ క్రియేట్ అని అనుకుంటా అండి. యూట్యూబ్ క్రియేటో, వై2 క్రియేటో అని ఉంటది. దాన్ని కూడా మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయొచ్చు. అంటే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి. చాలా 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 సింపుల్. చాలా సింపుల్. అసలు కష్టమే కాదు. సో, ఇంకోటేంటంటే ఇంట్లో చాలామందికి ఒక ఏజ్ అంటే పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత కూడా కొంచెం టైం ఉంటే చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ భయపడుతూ ఉంటారు. అంటే సోషల్ మీడియాలో వస్తే ఆహ్, ఎవరేమనుకుంటారో, చుట్టాలేమనుకుంటారో, లేతే ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని కొంతమంది అనుకుంటారు. అలాంటి ఫీలింగ్ ఉన్నవాళ్ళు యూట్యూబ్‌లో రావాలనుకోకూడదు. ఒకవేళ పర్వాలేదు మాకు నేను చేసేది నేను చేసేది పద్ధతి కాకుండా లేదు కదా! నేను చేసేది కరెక్ట్‌గానే ఉంది కదా! అని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, మీకు కూడా మంచిగా అనిపించినప్పుడు ఎవరి గురించి పట్టించుకోకండి. అండ్ ఇంకోటేంటంటే ఎవరి గురించి పట్టించుకోకండి. ఒక్కసారి మనం సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యామనుకుంటే మంచి, చెడు అన్నీ వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు బాగా వైరల్ అయ్యారనుకోండి, మీరు చాలామంది 10 మందికి తెలిసారనుకోండి, ఏదో విధంగా మిమ్మల్ని కొంతమంది కొన్ని విధాలుగా బ్యాడ్ కామెంట్ పెట్టొచ్చు. కొన్ని విధాలుగా ఇది చేయొచ్చు. కానీ అవన్నీ మన ఎదుగుదలకి మన వల్ల మన ఎదుగుదలకి అదేమి అంటే మీ ఇంట్లో వాళ్ళు మీతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళేమంటున్నారు అనేది ముఖ్యం కాబట్టి, అసలు నిజమేంటి, అబద్ధం ఏంటి అనేది మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకోటేంటంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే సంకల్పం అది ఎలా తీసుకోవాలంటే ఇది నాకొక లైఫ్ అన్నట్టుగా తీసుకొని ఖచ్చితంగా కష్టపడితే మంచి వీడియోస్ మీరు తీయగలిగితే ఇంకొకటి కొంతమంది అంటారు, "అన్నయ్య మీరు సినిమా సాంగ్స్ చేశారు కదా! మేము కూడా చేసుకోవచ్చా లాంగ్ వీడియోలో" అంటారు. అలా చేయకూడదు. అండ్ అలాగే షార్ట్ వీడియోస్‌లో ప్లస్ నొక్కామనుకోండి, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాక కింద ప్లస్ అని సింబల్ ఉంటుంది. దాన్ని నొక్కితే షార్ట్ వీడియోస్‌లో ప్లస్ నొక్కితే పైన యాడ్ మ్యూజిక్ అని వస్తది. అది నొక్కి ఆ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన పాటలు ఏవైతే ఉందో అవి చేయాలి. అవి చేస్తే మనకి కాపీరైట్స్ పడదు. వాటి వల్ల కూడా గ్రోత్ ఉంటుంది. కానీ షార్ట్ వీడియోస్ నాకున్న అనుభవం ప్రకారం షార్ట్ వీడియోసే బాగా చేస్తుంటూ పోతే లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ తగ్గుతాయి. అంటే ఎక్కువ మంది చూసేంత వ్యూస్ ఉండదు. కాబట్టి షార్ట్ వీడియోస్ ఒక్కోటి అప్పుడప్పుడు పెట్టుకుంటూ, లాంగ్ వీడియోస్ కూడా నడుపుకుంటూ ఉంటే చాలా బావుంటది. కాకపోతే ఈ షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో కానీ వ్యూస్ ఎక్కువ రావు. వ్యూస్ ఎక్కువ ఉండవు. డబ్బులు ఎక్కువగా రావు. నాకు తెలిసిన కొంతమంది 1,000,000, 2,000,000 1 మిలియన్ దాటిన వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ కాదు, సారీ, యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు. వారు నాతో చెప్పేదేంటంటే, షార్ట్ వీడియోస్ వల్ల మేము నష్టపోయాము. అంటే లైక్ మాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు కానీ మనీ రావట్లేదు అంటున్నారు. కానీ క్రేజ్ వచ్చింది. సో, దాంట్లో నష్టమేం లేదు. ఎందుకంటే వాళ్ళకి క్రేజ్ అనేది వచ్చింది. దానివల్ల వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. అట్లా కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇదన్నమాట. విష్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీరు కామెంట్‌లో వెంటనే నాకు చెప్పండి. "అన్న నా యూట్యూబ్ ఛానల్ ఇది, లింక్ ఇది అన్నయ్య" అని చెప్పేసి మీరు చెప్తే నా వంతుగా నేను ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసి మీ ఛానల్ యొక్క నాకు నచ్చిన ఛానల్‌ది, "ఈ ఛానల్ బాగుంది అండి, మీరు ఒకసారి దయచేసి చూడండి మీరు కూడా" అని నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. సరేనా? విష్ ఆల్ ది బెస్ట్ అండి.